రామ హరే కకుత్సకుల రామ హరే రఘురామ రామ శ్రీరామ హరే యటంచు మదిరంజిల భేకగళంబులీల నీ నామము సంస్మరించిన జనంబు భవం బెడబాసి తత్పరంధామ నివాసులౌదురట దాశరథి కరుణాపయోనిధి. శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండ చతుషష్ఠితమ సర్గ 64వ సర్గ. విశ్వామిత్రుడు రంభను శపించుట. జనక పురోహితుడైన శతానందుడు విశ్వామిత్ర మహర్షి చరిత్రను శ్రీరామచంద్రునికి ఇంకా ఇలా వివరిస్తున్నాడు. సురకార్యమిదం రంభే కర్తవ్యం సుమహత్వయా లోభనం కౌశికస్యేహ కామమోహ సమన్వితం తథోక్తా సాప్సరసా రామ సహస్రాక్షేణ ధీమతా వ్రీడితా ప్రాంజలిర్భూత్వా ప్రత్యువాచ సురేశ్వరం అయం సురపతే ఘోరో విశ్వామిత్రో మహామునిః క్రోధముత్సృజ్యతే ఘోరం మయి దేవ న సంశయః. ఇంద్రుడు అప్సరస రంభతో, రంభా, నీవు విశ్వామిత్రునికి నీపై మోహము ఆశ కల్పించి ఈ దేవతా కార్యము నీవు సాధించాలి అన్నాడు. ఆ మాటలకు రంభ దేవేంద్రునికి నమస్కరించి, దేవా, విశ్వామిత్ర మహర్షికి కోపం ఎక్కువ, నన్ను తప్పక శపిస్తాడు, నాకు చాలా భయమవుతున్నది, నన్ను కరుణించండి అని వేడుకున్నది. తతో హిమే భయం దేవా ప్రసాదం కర్తుమర్హసి ఏవముక్తస్తయా రామ రంభయా భీతయా తయా తామువాచ సహస్రాక్షో వేపమానాం కృతాంజలిం మా భైషి రంభే భద్రంతే కురుష్వ మమ శాసనం కోకిలో హృదయగ్రాహి మాధవే రుచిరద్రుమే అహం కందర్పసహితః స్థాస్యామి తవ పార్శ్వతః త్వం హి రూపం బహుగుణం కృత్వా పరమభాస్వరం తం ఋషిం కౌశికం రంభే భేదయశ్వ తపస్వినం. భయముతో వణుకుతున్న రంభతో దేవేంద్రుడు, రంభ, భయపడకు, నేను కోకిల రూపం ధరించి మన్మధునితో కలిసి నీకు తోడుగా అక్కడకు వస్తాను. నీవు నీ శృంగార చేష్టలతో విశ్వామిత్ర మహర్షి తపము భగ్నము చేయవలసి ఉంటుంది అని ఆదేశించాడు దేవేంద్రుడు. సా శ్రుత్వా వచనం తస్య కృత్వా రూపమనుత్తమం లోభయామాస లలిత విశ్వామిత్రం శుచిస్మిత కోకిలస్య సహస్రావా వల్గువ్యాహరతః స్వనం సంప్రహృష్టేన మనసా తతయేనాముదైక్షత అధ తస్య చ శబ్దేన గీతేన ప్రతిమేన చ దర్శనేన చ రంభాయ మునిః సందేహమాగతః. దేవేంద్రుని ఆజ్ఞ మేరకు బహువిధాల అలంకరించుకొని మహాసౌందర్యముతో రంభ చక్కగా విశ్వామిత్రుని చేరి ఆయనను మోహపరవశుని చేయడానికి ప్రయత్నించింది. అక్కడ ఉన్న దేవేంద్రుడు కోకిల రూపంలో మధురంగా కూశాడు. అతి మధురమైన సంగీత ధ్వని వినిపించారు. దానితో విశ్వామిత్రునికి సందేహము కలిగింది. సహస్రాక్షస్య తత్కర్మ విజ్ఞాయ మునిపుంగవః రంభాం క్రోధ సమావిష్టః శశాపకుశికాత్మజః యన్మాం లోభయసే రంభే కామక్రోధజయైషిణం దశవర్షసహస్రాణి శైలీస్థాస్యసి దుర్భగే బ్రాహ్మణః సుమహాతేజాః తపోబలసమన్వితః ఉద్ధరిష్యతి రంభే త్వాం మత్క్రోధకలుషీకృతాం. ఇదంతా దేవేంద్రుని పన్నాగమని తెలుసుకున్నాడు విశ్వామిత్రుడు. మహాకోపంతో రంభను, ఓ దుష్టబుద్ధి, కామక్రోధాలను జయించాలని తపస్సు చేస్తున్న నన్ను ప్రలోభ పెట్టాలనుకున్నావు కాబట్టి నువ్వు 10,000 సంవత్సరాలు రాతి బండలా పడి ఉండు. ఆ తరువాత తపోబల సంపన్నుడైన ఒక బ్రాహ్మణుడు నీకు శాప విముక్తిని కలిగిస్తాడు అన్నాడు. ఏవముక్త్వా మహాతేజ విశ్వామిత్రో మహామునిః అశక్నువన్ ధారయితుం క్రోధం సంతాపమాగతః తస్య శాపేన మహతా రంభాశైలీ తదాభవత్ వచః శ్రుత్వా చ కందర్పో మహర్షేః స చ నిర్గతః కోపేన సుమహాతేజాః తపోపహరణే కృతే ఇంద్రియైరజితైరామ నలేభే శాంతిమాత్మనః.
రంభ శిలగా రాతిబండగా మారిపోయింది. అది చూసి మన్మధుడు ఇంద్రుడు పారిపోయారు. విపరీతమైన కోపంతో రంభను శపించి తను కోపాన్ని నియంత్రించుకోలేకపోయినానని గ్రహించి విశ్వామిత్ర మహర్షి పశ్చాత్తాపపడ్డాడు. బభూవాస్య మనశ్చింతా తపోపహరణే కృతే నైవ క్రోధం గమిష్యామి నచ వక్ష్యామి కించన అథవా నోచ్ఛ్వసిష్యామి సంవత్సరశతాన్యపి అహం విశోషయిష్యామి ఆత్మానం విజితేంద్రియః తావద్యావద్ధి మే ప్రాప్తం బ్రాహ్మణ్యం తపసార్జితం అనుచ్ఛ్వసన్న భుంజానః తిష్టేయం శాశ్వతీ సమాః నహి మే తప్యమానస్య క్షయం హ్యాస్యంతి మూర్తయః ఏవం వర్షసహస్రస్య దీక్షాం సమునిపుంగవః చకారా ప్రతిమాం లోకే ప్రతిజ్ఞాం రఘునందన. కోపము వలన తపస్సు క్షీణించిపోగా ఇంద్రియ నిగ్రహము లేకపోవడం వలన మనశ్శాంతిని కోల్పోయాడు. విశ్వామిత్ర మహర్షి తనలో తాను, ఇక నేను కోపమునకు వశుడును కాను, మాట కూడా పలకకుండా ఊపిరి విడవకుండా జితేంద్రియుడనై శరీరము శుష్కింపచేసుకుంటాను. బ్రాహ్మణత్వము లభించు వరకు శ్వాస చలనము లేకుండా ఆహారాన్ని వదిలి ఉంటాను. తపస్సు చేసేంతకాలము నా అవయవములు స్థిరముగా ఉంటాయి అని నిశ్చయించుకొని ముల్లోకములు కని విని ఎరుగని విధంగా మరో 1000 సంవత్సరాలు దీక్షకై ప్రతినబూనాడు విశ్వామిత్ర మహర్షి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 64తమ సర్గః. ఇది శ్రీమద్ రామాయణమునందలి బాలకాండలోని 64వ సర్గ. మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి. రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మరచిపోకండి.